నమస్కారం వార్తలకు స్వాగతం. కోనసీమ జిల్లా ఓడల రేవు నుంచి సముద్రంలోకి వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలోని శంకర్పూర్ సమీపంలో బోటుతో సహా సురక్షితంగా బయటపడ్డారు. మత్స్యకారుల ఆచూకీ కోసం నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ విభాగాలతో కలిసి గాలింపు చేపట్టిన అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. మత్స్యకారులను స్వస్థలాలకు సురక్షితంగా తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ కోల్పోయిన 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా బయటపడ్డారు. పడవతో పాటు ఆచూకీ కోల్పోయిన 7 అంతా సురక్షితంగా ఉండటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారుల ఆచూకీ తెలుసుకునేందుకు నిరంతరం శ్రమించిన గాలింపు బృందాలకు, అధికార యంత్రాంగానికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ నెల 3వ తేదీన ఓడల రేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి 7 మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన బోటు సాంకేతిక లోపంతో పనిచేయక గాలులకు వేరే ప్రాంతానికి కొట్టుకుపోయింది. నిర్ణీత గడువు దాటినా తిరిగి రాలేదనే విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు దీన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. స్వయంగా మంత్రులను పంపి గాలింపును పర్యవేక్షించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్ని మార్గాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. ఘటనపై సీఎం 3 సార్లు సమీక్షించి రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఏమాత్రం నిరాశ చెందకుండా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేవీ, కోస్ట్ గార్డ్, సెంట్రల్ మెరైన్ విభాగాలతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం సంప్రదింపులు జరిపింది. కోనసీమ తీరం నుంచి పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్లి ఉండవచ్చనే అంచనాతో పశ్చిమ బెంగాల్ కోస్ట్ గార్డ్ విభాగాలను, అక్కడ స్థానికంగా ఉన్న శంకర్పూర్ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ విభాగాల సహకారాన్ని కూడా తీసుకున్నారు. అన్ని ప్రయత్నాలు ఫలించి శంకర్పూర్ సమీపంలో బోటును, అందులోని 7 మత్స్యకారులను రక్షించగలిగారు. అలాగే మత్స్యకారుల ఆచూకీ లభ్యమైన వెంటనే ఆ వివరాలను వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. సురక్షితంగా ఒడ్డుకు చేరిన మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుడు చెరుకూరి వసంత కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో సేవలందించిన వసంత కుమార్ మృతి బాధాకరమని అన్నారు. కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండగా ఉంటాయని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుడు చెరుకూరి వసంత కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 53 ఏళ్ల వసంత కుమార్ ఆగస్టు 24న గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య శిల్పతో పాటు 2 కుమారులు ఉన్నారు. పార్టీకి 25 ఏళ్లుగా సేవలందించిన వసంత కుమార్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన సీఎం వారికి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పూర్తి అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో సేవలందించిన వసంత కుమార్ మృతి బాధాకరమని అన్నారు. కుటుంబానికి తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటాయని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. చిత్తూరు నియోజకవర్గంలో పార్టీకి వసంత కుమార్ చేసిన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పార్టీ పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా, జిల్లా అధికార ప్రతినిధిగా, కార్పొరేటర్గా ఆయన పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి బాసటగా నిలుస్తామని సీఎం భరోసా ఇచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాసనసభ భవనాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునిక వాస్తుశిల్పం, తెలుగు సంస్కృతి సమ్మేళనంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సచివాలయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో మంత్రులు, ప్రముఖ అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ పోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధుల బృందంతో సమావేశం నిర్వహించారు. తెలుగు సంస్కృతి, కళా వారసత్వాన్ని ప్రతిబింబించేలా గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు మరియు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో
ఈ భవనాన్ని రాష్ట్ర ప్రజాస్వామ్య వైభవానికి ప్రతీకగా నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న శాసనసభ భవనాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునిక వాస్తు శిల్పం మరియు తెలుగు సంస్కృతి సమ్మేళనంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రముఖ అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ పోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధుల బృందంతో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, కళా వారసత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ భవన రూపకల్పన ఉండాలని సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ భవన సముదాయంలో గౌరవ ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లు, మంత్రులు, శాసనసభ్యుల కార్యాలయాలు, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశ మందిరం, వివిధ కమిటీ హాళ్లను సమగ్రంగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రధాన సభా మందిరం, సభ్యుల లాబీలు, మీడియా సెంటర్, ప్రెస్ కాన్ఫరెన్స్ హాలు, సందర్శకుల గ్యాలరీలు వంటి కీలక సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించనున్నారు. శాసనసభ కార్యకలాపాలను అత్యంత ఆధునిక పద్ధతిలో నిర్వహించేందుకు డిజిటల్ ఓటింగ్, ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, లైవ్ టెలికాస్ట్, ఆధునిక ఆడియో విజువల్ వ్యవస్థలు వంటి సాంకేతిక మౌలిక వసతులను కల్పించడంపై దృష్టి సారించారు. అన్ని వర్గాల ప్రజల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రవేశ మార్గాలు, యాక్సెస్ కంట్రోల్, భద్రతా జోన్లు, పార్కింగ్, అత్యవసర నిష్క్రమణ మార్గాలు మరియు ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను సమర్థవంతంగా సమన్వయం చేయాలని నిర్ణయించారు. భవన ఇంటీరియర్ డిజైన్లో తెలుగు సంస్కృతి, శిల్పకళా వైభవాన్ని ఆధునిక హంగులతో మేళవించనున్నారు. అదేవిధంగా సహజ కాంతి, గాలి ప్రసరణ, వర్షపు నీటి నిర్వహణ, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు వంటి సుస్థిర నిర్మాణ విధానాలకు పెద్దపీట వేయాలని సమావేశంలో స్పష్టం చేశారు. అమరావతి శాసనసభ భవనాన్ని కేవలం ఒక పరిపాలనా భవనంగా కాకుండా రాష్ట్ర ప్రజాస్వామ్య వైభవానికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి చిరస్థాయి ప్రతీకగా తీర్చిదిద్దాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఎంతో సమయం వెచ్చించి ఒక అద్భుతమైన అమరావతి నిర్మాణం కోసం ఆ కృషిలో భాగంగా శాసనసభ మరియు శాసన మండలి వీటితో పాటు ప్రజలు కూడా సందర్శించినప్పుడు ఒక మంచి అనుభవం ఉండే విధంగా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా సెంట్రల్ హాల్ కూడా ఏర్పాటు చేసుకుంటే మీ అందరికీ తెలుసు, సంవత్సరంలో ప్రతి సందర్భంలో ఒక సెషన్ జరిగినప్పుడు గవర్నర్ గారు వచ్చి ప్రసంగించినప్పుడు జాయింట్ సెషన్ జరుగుతుంది. అసెంబ్లీలో ఉన్న సభ్యులు, అదేవిధంగా శాసన మండలిలో ఉన్న సభ్యులు. సో దాదాపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో 265 స్థానాలు, అదేవిధంగా శాసన మండలిలో ఒక 110 సీట్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఆ డిజైనింగ్ అంతా కూడా ఒకసారి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేశారు. సలహాలు, సూచనలు గౌరవ సభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారు కూడా ఆయనకున్న అనుభవంతో కొన్ని సలహాలు ఇచ్చారు. వాటిని నారాయణ గారు కూడా చాలా క్లియర్గా గవర్నమెంట్ నుంచి మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ విధంగా మేము ఈ చేంజెస్ తీసుకురాలని దానిపైన కూలంకుషంగా చర్చించుకున్నాం. సో ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ పార్కింగ్, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కోరింది నిన్న నారాయణ గారితో మీటింగ్లో ఒక గార్డెన్ లాగా ఉండాలి ఈ ప్రాంగణం అని చెప్పారంట. సో దానికి అనుగుణంగానే వాళ్ళు చేసిన డిజైన్స్ అన్నింటినీ కూడా ప్రాక్టికాలిటీ పర్స్పెక్టివ్ నుంచి, ఫంక్షనాలిటీ పర్స్పెక్టివ్ నుంచి ఇక్కడున్న మినిస్టర్స్ కానివ్వండి, విప్స్ కానివ్వండి, కమిటీ చైర్మన్స్ కానివ్వండి, అదేవిధంగా సభ్యులకి మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ డిజైన్ని చాలా అద్భుతంగా నార్మన్ ఫాస్టర్ ప్రతినిధులు ఈరోజు కొంతవరకు మార్పులు తీసుకొచ్చి చూపించగలిగారు. ఎల్నినోపై అసెంబ్లీలో చర్చ పెడితే జగన్ రాలేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. చర్చ పెట్టినప్పుడు అసెంబ్లీకి రాకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారని జగన్ ప్రెస్ మీట్ పెట్టి అభూత కల్పనలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మెప్పు కోసం నాడు రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని, జగన్ దోపిడీ ధన దహానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు విధ్వంసమయ్యాయని మంత్రి ఆరోపించారు. గొడలి పార్టీలో పాపం చేసిన వారెవరూ శిక్షల నుంచి తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎల్నినోపై అసెంబ్లీలో చర్చ పెడితే ఇంట్లో పడుకున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అభూత కల్పనలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలన, దుర్మార్గాలు అసెంబ్లీ వేదికగా బయటపడతాయనే సభకు రాకుండా ఇంటికి పరిమితమవుతున్నారంటూ వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మెప్పు కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
జగన్ దోపిడీ ధనదాహానికి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ విధ్వంసానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ పంపులు కాటాకు వేయాలని నాడు జగన్ మాట్లాడలేదా అని ప్రశ్నించారు. అదే పట్టిసీమ ప్రాజెక్టు ఎల్నీనో పరిస్థితుల్లో ఆదుకుంటోందని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు ముందుచూపు కారణంగా జలాశయాల్లో నీటిని నిల్వ చేయటం వల్ల క్లిష్ట పరిస్థితుల్ని సైతం ఎదుర్కోగలుగుతున్నామని చెప్పారు. జల వనరులపై జగన్ రెడ్డివి అవగాహన లేమి మాటలని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. రాయలసీమకు ద్రోహం చేసి ఇప్పుడు కపట ప్రేమ నటిస్తున్నారంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రెడ్డి తీరును ఎండగట్టారు. తన రాజకీయ స్వార్థం కోసం 102 టెండర్లను రాయలసీమలో జగన్ రెడ్డి రద్దు చేశాడని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షాల శాతం తక్కువగా ఉంది. ఈ వర్ష శాతానికి తగ్గట్లుగా ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోలేదని చెప్పి ఇవాళ అభూత కల్పన చేసి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ని ఎలా ఫేస్ చేయాలి, రేపు రాబోయే కాలంలో ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి తగు చర్యలు తీసుకున్నటువంటి ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ప్రభుత్వం గురించి లేదంటే ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల గురించి అభూత కల్పనలు చేసి ఏమీ జరగట్లేదు, నీళ్లు వదిలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ మేము మొట్టమొదటి చెప్పాం, ఇవాళ ఎల్నోనో అనేది ఒక ఆంధ్ర రాష్ట్ర సమస్య కాదు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఈ ఎల్నోనో ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. మేము చర్చించాం, అందరితో మాట్లాడాం, కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. ముందు మంచినీళ్ళ అవసరాలు తీర్చి, మంచినీళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఏదైనా ఉంటే ఎక్కడైతే ఆరుతడి పంటలను లేకపోతే ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్లో మాట్లాడుతూ ఏదేదో చెప్తా ఉన్నారు. అంత శ్రద్ధ ప్రజల పక్షాన మీకుంటే, అంత నిబద్ధత మీకుంటే అసెంబ్లీలో మేము చర్చ పెట్టాము. ఎక్కడికి పోయారు మీ ఎమ్మెల్యేలు? ఎక్కడ పోయారు మీరు? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి ఇప్పుడు ఏదో మీరు ప్రెస్లో మాట్లాడతాం కాదు, మేము ఓపెన్గా అక్కడ డిబేట్ చేశాం. అసెంబ్లీలో ఆ ఎల్నినో ప్రభావం వల్ల వర్ష శాతం ఎంత తక్కువ పడుతూ ఉంది, దీన్ని ఎలా మనం ఫేస్ చేయాలి, దీనికి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది, ఇవన్నీ కూడా ఓపెన్గా మేము చెప్పడం జరిగింది. మీరేం చేశారు? ఇళ్ల దగ్గర పడుకున్నారు. ప్రజా సమస్యలు మీకు అక్కర్లా, రాజకీయం చేయటమే మీకు కావాలి. రాజకీయం చేసి ఏ రకంగా లబ్ధి పొందాలనేది మీ యొక్క ఆకాంక్ష. ఇంత దుర్మార్గమా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మేము బీసీలకు ఏదో ఒనగబోచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బీసీలను పొట్టన పెట్టుకున్నారు మీరు. 11 రాజ్యసభల్లో మీరు ఇచ్చింది ఎంతమందికి? 4 మాత్రమే మీరు బీసీలకు ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 రాజ్యసభకి నామినేట్ చేస్తే, రాజ్యసభకు పంపిస్తే దాంట్లో 3 ఈరోజు బీసీ సోదరులకు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఆయన చేపట్టిన జెన్సీ యువతతో మాట మంత్రి కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. యువత ఆశయాలు, ఆలోచనలను తెలుసుకునేందుకు వారితో మమేకం కావటం మంచి పరిణామమన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జెన్జీ యువతతో సమావేశాలు నిర్వహించడాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా అభినందించారు. కోటంరెడ్డి జెన్జీ యువతతో సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. యువత ఆశలు, లక్ష్యాలు, సమస్యలు, ఆలోచనలు తెలుసుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు. జంజీ వేదిక ఒక అద్భుతమైన చొరవ అని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేష్ పోస్ట్ పెట్టారు. యువత ఆకాంక్షలు అర్థం చేసుకోవడానికి, వారికి ప్రయోజనకరంగా కార్యక్రమాలు నిర్వహించడానికి నిరంతర సంప్రదింపులు జరపాలని లోకేష్ సూచించారు. ఆసక్తికరమైన, లోతైన భావాల మార్పిడి కోసం తాను ఎదురు చూస్తున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో ఆధ్యాత్మిక చారిత్రక వారసత్వ పరిరక్షణ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో 30.66 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో 24 ప్రముఖ దేవాలయాల పునరుద్ధరణ, కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండప నిర్మాణం, 48 భజన మందిరాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏటా తరలి వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు పల్లెల్లో ఆధ్యాత్మిక శోభను పెంపొందించేలా ఈ అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రమైన పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి, భజన మందిరాల నిర్మాణం, కళ్యాణ మండపాల ఏర్పాటు కోసం మొత్తం 30.66 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా 24 ప్రముఖ దేవాలయాల పునరుద్ధరణకు 17.06 కోట్లు కేటాయించగా గొల్లప్రోలు, కొత్తపల్లి, పిఠాపురం తదితర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాలు, మరమ్మతులు ముమ్మరంగా జరుగుతున్నాయి. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని కుక్కటేశ్వర స్వామి ఆలయానికి 5 కోట్లు, శ్రీపాద శ్రీవల్లభ దేవస్థానానికి 2 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. అలాగే కొత్తపల్లి మండలంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 2 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేలా తొలి దశలో 48 భజన మందిరాల నిర్మాణానికి 11.6 కోట్లు మంజూరు చేయడంతో పిఠాపురంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోంది. నేతన్నలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. చేనేత వృత్తిని కొనసాగిస్తున్న ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మగ్గం నేసే ప్రతి నేతనకు నేతనల సేవలో పథకం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. మొదటి విడతలో 71,536 మంది నేతనలకు 25,000 ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను గుర్తిస్తామని, ఆ వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో నేతనల సేవలో నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు. అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చేనేతల వెంటే కూటమి ప్రభుత్వం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా నేతనల సేవలో పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 365 రోజులు నేతనలకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయమని తెలిపారు. నేతనల సేవలో పథకంపై గొడలి పార్టీ అపోహలు సృష్టిస్తోందని మండిపడ్డారు. వైసీపీ ట్రాప్లో నేతనలు పడొద్దని మంత్రి సవిత కోరారు. మరి ఏదైతే నేతన్నలు పడుతున్న కష్టాలు మనందరికీ తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవని తెలిసినా నేతన్నలు కోరిక మేరకు నేతన్నలు పడుతున్న కష్టాలు స్వయానా చూసిన వ్యక్తి మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మరొక్కసారి తెలియజేస్తూ, ఒక పక్క మనం చెప్పనిది నేతన్న సేవా పథకం మనం చెప్పలేదు, అయినా నేతన్నలు బాగుండాలి, నేతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలి, వారి కుటుంబాలు బాగుండాలని గొప్ప సంకల్పంతో 250 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని కూడా అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నేతన్న సేవా పథకంలో ఇప్పటికే లబ్ధిదారులు 71,536 మంది లబ్ధిదారులు. మరి ఒక్కొక్క కుటుంబానికి 25,000 చొప్పున మనం 166 కోట్ల రూపాయలు కూడా అందజేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. నేను నేతన్నలందరికీ తెలియజేసేది ఒక్కటే, నేతన్న మగ్గం నేసే ప్రతి నేతన్నకు మరి ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ నెల 25వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ తీసుకున్నాం. ఈ నెల 30వ తారీఖు లోపల మరి 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా నేతన్న సేవా పథకం అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి నేను నేతన్నలందరికీ తెలియజేసేది ఒక్కటే, ఈ రాష్ట్రం భారతదేశంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మేము చెప్పిన పథకాలన్నీ మరి అమలు పరిచాం. ఒక పక్క 50 సంవత్సరాలకే నేతన్నలకు పెన్షన్ అందజేశాం, ఫ్రీ పవర్ అందజేశాం, పనిముట్లు అందజేశాం, ఎప్పటికప్పటికి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తూ మెగా క్లస్టర్లు ఏర్పాటు చేశాం. కొంతమంది గొడ్డల పార్టీ వారు చూస్తూనే ఉన్నాం, గొడ్డలి పార్టీ వారు అదే పనిగా కొంతమందిని రెచ్చగొట్టేదే వారి పనిగా పెట్టుకొని మరి నేతన్నలను కూడా రెచ్చగొడుతున్నారు. దయచేసి మేము తెలియజేసేది ఒకటే, కూటమి ప్రభుత్వం నీతి నిజాయితీ నిబద్ధతతో నేతన్నల వెంటే ఉంటుంది కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తూ, అర్హులందరికీ ఎవరైతే మగ్గం నేస్తున్నా ప్రతి నేతన్నకి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా
మరి ఖచ్చితంగా నేతన్న సేవా పథకం కూడా అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ఈ నెల అన్న క్యాంటీన్లో ప్రజలకు అందిస్తున్న భోజనం రుచికరంగా నాణ్యంగా ఉందని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ ప్రశంసించారు. క్యాంటీన్లో పరిశుభ్రతను చక్కగా నిర్వహిస్తున్న తీరును అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ అభినందనీయమని పేర్కొన్నారు. విజయవాడ నగర పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి బుధవారం మధ్యాహ్నం పడమటలోని అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో అందిస్తున్న భోజనం రుచి, నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణతో పాటు ప్రజలకు అందుతున్న సేవలను ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ అభినందించారు. అన్నా క్యాంటీన్లో భోజనం చేసిన అనంతరం ఆయన తన సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఫీడ్బ్యాక్ నమోదు చేశారు. భోజనం చాలా రుచికరంగా ఉంది, ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారు. నేను అన్నం, సాంబార్ మరియు కూరను ఆస్వాదించాను. అన్నా క్యాంటీన్లో పరిశుభ్రత అద్భుతంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అని ఆయన తన ఫీడ్బ్యాక్లో పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్లో ప్రజలకు అందిస్తున్న భోజనం రుచికరంగా, నాణ్యంగా ఉండటంతో పాటు క్యాంటీన్లో పరిశుభ్రతను చక్కగా నిర్వహిస్తున్న తీరును డాక్టర్ పవన్ కుమార్ శర్మ అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందిస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణ అభినందనీయమని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివార్లో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 6 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన 23 ఏళ్ల భావన వర్ష కూడా ఉన్నారు. ఉదయానికి ఇంటికి చేరుకుంటుందనుకున్న కూతురు విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 23 సంవత్సరాల భావన వర్ష కూడా ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో HR విభాగంలో పనిచేసిన ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు విజయవాడకు పయనమైంది. ఇందుకోసం మంగళవారం రాత్రి 11 గంటలకు విజయవాడ వెళ్లేందుకు హైదరాబాద్లో ట్రావెల్స్ బస్సు ఎక్కింది. ఉదయం 5 గంటలకు విజయవాడలో దిగిపోతామని భావన అనుకుంది. కానీ అంతలోనే ఆ బస్సు ప్రమాదానికి గురి కావడంతో మరణించింది. భావన వర్ష మృతిపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారంతా కోదాడకు హుటాహుటిన బయలుదేరారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి. తెల్లవారుజామున మన కోదాడ సబ్ డివిజన్ పరిధిలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే 65 పైన ద్వారకుంట దగ్గర 5 గంటల నుంచి 5:15 మధ్య ప్రాంతంలో ఈ ఇండస్ట్రీస్కి వాడే హెవీ ఐరన్ పిల్లర్స్ని తీసుకువెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెష్ బస్ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి హిట్ చేయడంతో ఆ ఐరన్ పైప్స్ అన్నీ కూడా రైట్ సైడ్ కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ మీద పడడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు మనకు ప్రిలిమినరీగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే 6 ఇప్పటివరకు చనిపోయినారు. అందులో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. దాదాపు 10 నుంచి 12 మంది ఇంజూర్ అయినారు. వాళ్ళని బెటర్ ట్రీట్మెంట్ కోసం విజయవాడ, ఖమ్మం, కోదాడకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా బస్సు డ్రైవరు అతి వేగంతో నిర్లక్ష్యంతో వెనక సైడ్ నుంచి వెళ్తున్నటువంటి లారీని వెనక సైడ్ నుంచి డాష్ ఇవ్వడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు మనం అంచనా వేస్తున్నాం. దీనికి DSP గారు దర్యాప్తు చేస్తున్నారు. సో కూలంకషంగా ఎందుకు జరిగింది, అప్పుడు 5 నుంచి 5:10 మధ్యలో ఇది జరిగింది. మనకు 5:15కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ ఇమ్మీడియట్లీ వితిన్ షార్ట్ టైం ఇక్కడికి రీచ్ కావడం, బాధితులను ఎమ్మటే రెస్క్యూ చేయడం, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో హాస్పిటల్ చేయడం, అందరితో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇక్కడ పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా NHA వాళ్ళతోటి కూడా మనం సాయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు బెటర్ ట్రీట్మెంట్ కోసం అందరితోటి కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా మనకు అంతా కూడా ఆన్లైన్ బుకింగ్ ఉంది. వాళ్ళ వివరాలు వాళ్ళ ఏజెన్సీ నుంచి రాబడుతున్నాం. ఎవరెవరు వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడి వాళ్ళు బాధితులు వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది.
అది కూడా ఇంకా మనకు ప్రిలిమినరీగా ఉంది. ఇంపాక్ట్ బట్టి చూస్తే డ్రైవర్ కూడా ఇంజూరీ కావాలా, మరి మనకు ఇప్పుడు కో డ్రైవర్ ఆయనను కూడా ఇప్పుడు షిఫ్ట్ చేయడం జరిగింది. సముద్రంలో గల్లంతైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 7 మత్స్యకారుల ఆచూకీ పశ్చిమ బెంగాల్ ఒడిశా సరిహద్దులో దిగా ప్రాంతం వద్ద లభించింది. ముత్యాలమ్మ బోటులో వేటకు వెళ్లిన మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మరో బోటు సిబ్బంది గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించి వారిని స్వస్థలానికి సురక్షితంగా రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సముద్రంలో గల్లంతైన కోనసీమకు చెందిన 7 మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. బెంగాల్ ఒడిశా బోర్డర్లో మత్స్యకారుల ఆచూకీని మరో బోటు సిబ్బంది గుర్తించారు. గల్లంతైన మత్స్యకారులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందటంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆగస్టు 3న కోనసీమ జిల్లా ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి IND AP-E8 MO 135 ముత్యాలమ్మ బోటులో 7 మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అనంతరం వారు గల్లంతయ్యారు. అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా పశ్చిమ బెంగాల్లోని దిగా ప్రాంతం వద్ద మరో బోటు సిబ్బంది గల్లంతైన బోటును గుర్తించారు. అందులో ఉన్న 7 మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు. సముద్రంలో గల్లంతైన 7 కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందన్నారు. జిల్లా కలెక్టర్, కమిషనర్, మత్స్యశాఖ JD, FDOలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, పశ్చిమ బెంగాల్ వెళ్లాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీ పరభవ నామ సంవత్సర వార్షిక పవిత్రోత్సవాలకు ఇంద్రగిలాద్రి ముస్తాబైంది. ఉత్సవాలలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ప్రధాన ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించి అమ్మవారి మూల విరాట్కు వేద మంత్రోచ్చరణల మధ్య స్నాపనాభిషేకం, పవిత్ర మాలాధారణ జరిపించారు. భక్తులు ఈ ఉదయం 8 గంటల తర్వాత మాత్రమే ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ పరాభవనామ సంవత్సర వార్షిక పవిత్రోత్సవాలు అత్యంత శాస్త్రోక్తంగా వైభవంగా ప్రారంభం కానున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి VK సీనా నాయక్ తెలిపారు. ఆలయంలో నిత్య కైంకర్యాలు, పూజల సమయంలో తెలియక జరిగే దోషాలు, అశుచులు తొలగిపోయి ఆలయ పవిత్రత పరిపూర్ణంగా నిలిచేందుకు ఏటా ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. రంగురంగుల పట్టుదారాలతో రూపొందించిన పవిత్ర మాలను ప్రధాన పరివార దేవతలకు ధరింపచేసి హోమక్రతువులు నిర్వహించడం ద్వారా క్షేత్రానికి విశేష ఆధ్యాత్మిక తేజస్సు సమకూరుతుందని ఈవో పేర్కొన్నారు. ఉత్సవాలలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ప్రధాన ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించి అమ్మవారి మూల విరాటుకు వేద మంత్రోచ్చరణల మధ్య స్నపనాభిషేకం, పవిత్ర మాలాధారణ జరిపించారు. ఈ క్రతువులు పూర్తయ్యే వరకు అమ్మవారి దర్శనాలు నిలిపివేయబడతాయని, భక్తులు ఈరోజు ఉదయం 8 గంటల తర్వాత మాత్రమే ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించే వివిధ వైదిక హోమాలు, జపాలు తదితర కార్యక్రమాలకు దేవస్థానం సర్వసన్నద్ధమైంది. వైఎస్ జగన్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలను రక్తసిక్తం చేసి బలవంతపు ఏకగ్రీవాలు దాడులకు పాల్పడ్డారని ఎమ్మెల్సీ బలరామయ్య విమర్శించారు. అలాంటి అరాచక చరిత్ర ఉన్న జగన్ నేడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే అంతా స్థానిక ఎన్నికలను కూటమి ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ వర్ల రామయ్య వైఎస్ జగన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే అంతా తనదేనని జగన్ అనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని ఎద్దేవా చేశారు. జగన్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన స్థానిక ఎన్నికలు ఒక ప్రహసనంగా, చట్ట వ్యతిరేకంగా జరిగాయని గుర్తు చేశారు. నామినేషన్ల సమయంలో ప్రతిపక్ష అభ్యర్థులపై దౌర్జన్యాలు, కిడ్నాపులు, భౌతిక దాడులు చేసి బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్న రక్త చరిత్ర జగన్ది అని ఆరోపించారు. పొంగునూరు, మాచెర్ల, పులివెందుల వంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్న ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనని తెలియజేశారు. తెనాలిలో అభ్యర్థి ఇంట తప్పుడు కేసులు బనాయించడం, నిమ్మాడలో అచ్చెన్నాయుడు ఇంట దాడి, గొల్లలగుంటలో సర్పంచి భర్త హత్య వంటి ఘటనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అప్పట్లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా ప్రభుత్వ తీరుపై 8 పేజీల లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు ఏ ఒక్క పంచాయతీ ఏకగ్రీవం కావడానికి వీల్లేదని, అయితే టికెట్ ఇవ్వనని జగన్ తన సొంత పార్టీ నాయకులను బెదిరించడం ఆయన దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి
ప్రభుత్వంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వల్ల రామయ్య స్పష్టం చేశారు. గౌరవ మాజీ సీఎం గారు, పులివెందల ప్రస్తుత శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మాట్లాడితే ఏమన్నారు? స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండండి. ఏ ఒక్క పంచాయతీ కూడా యునానిమస్ ఏకగ్రీవం చేయటానికి వీల్లేదు. ఎక్కడైనా ఏకగ్రీవం చేస్తే మీకు రేపు టికెట్ ఇవ్వను, అసెంబ్లీ టికెట్ ఇవ్వను అని నాయకులందరినీ బ్లాక్మెయిల్ చేశాడు. అది ఓకే, ఆయన పార్టీ విషయం, నేను కాదంటలేదు. ఆయన ఏం కామెంట్ చేస్తాడు? ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగితే అన్ని పంచాయతీలు మనవే. నేను మరలా రిపీట్ చేస్తాను అన్నమాట. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్, స్వేచ్ఛగా సజావుగా సాగితే మందే గెలుపు, అన్నీ మనయే అని వాళ్ళకు చెబుతూ ఉన్నాడు ఆయన. నాకు నిన్నే ఆశ్చర్యం వేసింది. ఎవరి మాటలు ఇవి అంటే పాపం ఆయనే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటి ద్వారానే మాట్లాడాడు. ఆయన మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యో, జగన్ గారు భలే మాట్లాడుతున్నాడే, పాపం నిజాలకు దగ్గరగా, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడతాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంచి రాజకీయ నాయకుడే ఈయన నేను అనుకున్నాను. నేను దెయ్యాలు వేదాలు వల్లించినవి అని రాజకీయ నాయకులు చాలా ఫ్రీక్వెంట్గా వాడుతుంటారు ఈ మాట. ప్రత్యర్థుల మీద వాడుతుంటారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడుతున్నారని. నేను కూడా అనాలిగా తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ జరగాలంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదు. మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్ నబీ సందర్భంగా 63వ డివిజన్ సుందరయ్యనగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బోండా రవితేజ పాల్గొని ముస్లిం సోదర సోదరి మణులకు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త సర్వమానవాళి శ్రేయస్సు, శాంతి, సౌభ్రతత్వం కోసం కృషి చేసిన మహనీయుడని రవితేజ పేర్కొన్నారు. ప్రవక్త బోధించిన ప్రేమ, దయ, కరుణ, సహనం, సుధరభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మతాలు వేరైనా భారతీయులుగా ఐకమత్యంతో జీవించడమే మహనీయుల ఆశయమని, పేదలకు అండగా నిలుస్తూ సమాజంలో శాంతియుత వాతావరణాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. యువత మంచి మార్గంలో నడుస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.